కోరుట్లలో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ప్రజల చేతుల్లో ఓటు అనే వజ్రాయుధం ఉందని, అది మన తలరాతలను మారుస్తుందన్నారు. బీడీ కార్మికుల బాధను ప్రత్యక్షంగా చూశారని, కొత్త బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తామన్నారు కేసీఆర్. ధరణి రద్దు చేస్తే దళారీల రాజ్యం మళ్లీ వస్తుందని చెప్పారు. కమ్యూనిస్టు పార్టీలను గౌరవప్రదమైన జాతీయ పార్టీలుగా తాము గౌరవిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. లెఫ్ట్ పార్టీలతో చర్చలు జరిగాయన్నారు. ఆ పార్టీలతో కలిసి ప్రయాణం చేసేందుకు జాతీయ స్థాయిలో తమ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. కమ్యూనిస్టులతో ఇంకా చర్చలు ముగియలేదన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పొత్తు ప్రతిపాదనకు ముందే కాంగ్రెస్ లో స్థానిక నాయకత్వం పోటీకి సిద్ధమైందన్నారు. కమ్యూనిస్టుల కాంగ్రెస్ కు సహజ మిత్రులు అని చెప్పారు ఆయన. వారితో చర్చలకు ప్రత్యేక కమిటీ ఉందని తెలిపారు. కమిటీ చర్చలు నిర్దిష్టమైన కొలిక్కి వచ్చాక ప్రకటన చేస్తామన్నారు రేవంత్. మరోవైపు తెలంగాణ సిపిఐ కార్యవర్గ సమావేశం జరుగుతోంది. కాంగ్రెస్ తో పొత్తు అంశంపై భేటీలో నిర్ణయం తీసుకోనుంది సిపిఐ. కాంగ్రెస్ తో పొత్తుల విషయంలో సిపిఎం బాటలోనే సిపిఐ పయనిస్తోంది. ఈ సమావేశం తర్వాత తుది నిర్ణయం ప్రకటించనుంది సిపిఐ. తెలంగాణలో పోటీ చేయకూడదని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు వైటీపీ చీఫ్ షర్మిల. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారామె. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకూడదన్న తమ ఉద్దేశమని తెలిపారు. వ్యతిరేక ఓటు చీల్చితే తిరిగి కేసీఆర్ సీఎం అవుతారన్నారు. ఇది తెలంగాణ ప్రజల కోసం తీసుకున్న నిర్ణయమని, తాను తప్పు చేస్తే క్షమించాలని కోరారు షర్మిల. తెలంగాణ ద్రోహులంతా ఒక్కటవుతున్నారని చెప్పారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ వస్తే భోజనం మానేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అటువంటి వ్యక్తితో బీజేపీ చేతులు కలిపిందన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని, ఇప్పుడు వైఎస్ షర్మిల కాంగ్రెస్ తో చేతులు కలిపింది అన్నారు. ఇక ఓట్లు చీలకూడదని చంద్రబాబు పోటీ చేయటం లేదని చెప్పారు హరీష్ రావు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భయంతోనే ఐటీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేత జానారెడ్డి. బెదిరింపుదడానికి ప్రభుత్వం ఐటీ దాడులు చేశారని చెప్పారు. తనను బద్నాం చేయాలని చూస్తున్నారని చెప్పారు జానారెడ్డి. కేసీఆర్ రిమోట్ ఓవైసీ చేతిలో ఉందని విమర్శించారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. 10 ఏళ్లలో కేసీఆర్ ఒక్కసారి కూడా గజ్వేల్ ప్రజలను కలవలేదన్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్ గజ్వేల్ వచ్చారని చెప్పారు. బీఆర్ఎస్ పోవాలి, రైతు ప్రభుత్వం రావాలన్నారు కిషన్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై బీజేపీ కీలక సమావేశం నిర్వహించింది. ప్రకాష్ జవదేకర్, తరుణ్ చుగ్, మీనన్ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణలో ప్రచారంలో పాల్గొనడానికి కర్ణాటక, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు వచ్చారు. ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశమయ్యారు. తెలంగాణలో 9 చోట్ల పోటీ చేస్తామని ప్రకటించారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. పాత బస్తీలోని 7 సిట్టింగ్ స్థానాలతో పాటు మరో 2 చోట్ల పోటీ చేయాలని నిర్ణయించారు. రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ లో కూడా పోటీ చేస్తున్నామన్నారు. పాషా ఖాద్రీ, ముంతాజ్ ఖాన్ పోటీకి దూరంగా ఉంటారని చెప్పారు ఓవైసీ. బీఆర్ఎస్ నేతలు ఏమిచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం ధర్మానికే వేయాలని చెప్పారు ఈటెల రాజేందర్. తాను ఓటమి ఎరుగని నేతనని అన్నారు. పేదల భూములు తీసుకుని ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చారని, తాము అధికారంలోకి రాగానే భూములు తిరిగి ఇస్తామన్నారు ఈటెల. బీఆర్ఎస్ నేతల మాయమాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు ఈటెల. టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కేసీఆర్ సమక్షంలో తెలంగాణ బీఆర్ఎస్ లో చేరారు. కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు సీఎం. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల తరువాత ముదిరాజులతో సమావేశమవుతామన్నారు కేసీఆర్. 119 సీట్లలో 112 మాత్రమే మన లెక్కలోకి వస్తాయన్నారు. నామినేటెడ్ పదవుల్లో ముదిరాజులకు పెద్దపీట వేస్తామన్నారు. ఎర్రవల్లిలో సీఎం కేసీఆర్ నిర్వహించిన రాజశ్యామల యాగం ముగిసింది. చివరి రోజు నర్తనకాళి అవతారంలో ఉన్న రాజశ్యామల అమ్మవారికి పూజలు నిర్వహించారు కేసీఆర్. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపేంద్ర ఆధ్వర్యంలో యాగ క్రతువులు పూర్తి చేశారు. కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు గుత్తా సుఖేందర్ రెడ్డి. సీఎం కేసీఆర్ విజన్ కలిగిన నేత అన్నారు. కాంగ్రెస్ లో 12 మంది సీఎం అభ్యర్థులున్నారన్నారు. ఇక మూడోసారి కేసీఆర్ సీఎం కావటం ఖాయమన్నారు గుత్తా. 10 ఏళ్లలో ఏం చేశారో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎవరు బాగుపడ్డారని అడిగారు. తెలంగాణలో సామాజిక న్యాయం కొరవడిందని, రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ దగ్గర నిర్దిష్టమైన ప్రణాళిక ఉందని చెప్పారు. వైటీపీ చీఫ్ వైఎస్ షర్మిల రాహుల్ గాంధీకి లేఖ రాశారు. బీఆర్ఎస్ నీచ పాలన అంతం కోసం ఎటువంటి కఠిన నిర్ణయానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కేసీఆర్ అవినీతి, రౌడీ రాజ్యం అంతమొందించగలిగే కాంగ్రెస్ ఓటు చీల్చవద్దని ఈ త్యాగం చేశారని లేఖలో తెలిపారు.
కాంగ్రెస్ కు షర్మిల మద్దతుపై స్పందించిన సజ్జల విధానపరమైన నిర్ణయంలో భాగంగా మద్దతు ఇచ్చి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రాల విషయాలు జగన్ పెద్దగా పట్టించుకోరని తెలిపారు. వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ ఇబ్బంది పెట్టిందని అందరికీ తెలుసన్నారు సజ్జల. సీఎం జగన్ అధ్యక్షతన భేటీ అయిన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో కులగణన చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపిబి నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక దేవాదాయాల ఆదాయ పరిమితుల ప్రకారం కొత్త కేటగిరీలుగా విభజించేందుకు నిర్ణయం తీసుకుంది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుకు ఆమోద ముద్ర వేసింది కేబినెట్. టీడీపీ నేత బుద్దా వెంకన్నకు సీఐడీ నోటీసులు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో హైదరాబాద్ లో నోటీసులు అందజేశారు సీఐడీ పోలీసులు. చంద్రబాబు రిమాండ్ కు వ్యతిరేకంగా జడ్జిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నోటీసులు ఇచ్చారు. నాటి టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన మద్యం ఇసుక విధానాల్లో అక్రమాలు జరిగాయి కాబట్టి సీఐడీ కేసు నమోదు చేసిందన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల. వైసీపీ నియోజకవర్గ సమావేశానికి హాజరవుతూ జనాల్లో మూడో వంతు కూడా టీడీపీ సభలకు రావటం లేదన్నారు. చంద్రబాబుకు తప్పుడు కేసులు నమోదు చేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు. చంద్రబాబు బెయిల్ కండిషన్స్ పై ఆర్డర్స్ పాస్ చేసింది హైకోర్టు. పొలిటికల్ గా ర్యాలీలు చేయకూడదని, కేసుకు సంబంధించి ఏమీ మాట్లాడకూడదని ఆదేశించింది. డీఎస్పీల పర్యవేక్షణ అంశాన్ని తిరస్కరించింది కోర్టు. చంద్రబాబు బెయిల్ కండిషన్ లో మరో 5 షరతులు చేర్చాలంటూ కోర్టులో పిటిషన్ వేసింది ఏపీసీఐడీ. దీనిపై ఇప్పుడు కోర్టు ఆదేశాలిచ్చింది. రిషికొండ కేసు కీలక మలుపు తిరిగింది. లింగమనేని శివరాం పిటిషన్ ను తిరస్కరించింది సుప్రీంకోర్టు. హైకోర్టు ఎన్జీటీలో కేసులు పెండింగ్ లో ఉన్నందున రిషికొండ అంశంలో జోక్యం చేసుకోలేమని సీజేఐ ధర్మాసనం తెలిపింది. సుప్రీంకోర్టు రాజకీయాలకు వేదిక కాదని తెలిపింది. రాజకీయ కారణాలతోనే కోర్టుకొచ్చారంటూ సీజేఐ వ్యాఖ్యలు చేశారు. విశాఖపై టీడీపీ విష ప్రచారం చేస్తుందన్నారు మంత్రి రోజా. రిషికొండపై టీడీపీ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసిందని చెప్పారు. సీఎం ఎక్కడ ఉండాలో చెప్పడానికి టీడీపీ నేతలు ఎవరని ప్రశ్నించారామె. అధికారుల కమిటీ నివేదిక ఆధారంగానే క్యాంపు కార్యాలయం ఉంటుందన్నారు మంత్రి రోజా. శతాబ్దాలుగా అణిచివేతకు గురైన సామాజిక వర్గాలను మిగతా వారితో సమానంగా నిలబెట్టేందుకు జగన్ సర్కార్ కృషి చేస్తోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా ఆయన మాచర్లలో మాట్లాడారు. ఏపీలో జగన్ సర్కార్ వచ్చిన తరువాత మాచర్ల నియోజకవర్గానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద 890 కోట్ల రూపాయలు అందాయని విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రశ్నిస్తే ఏపీ ప్రభుత్వం కేసులు పెడుతుందన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. మద్యంపై లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ జనసేన మధ్య పొత్తు ఉంటుందన్నారు. మిగతా వారితో పొత్తు విషయం అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. ఎన్నికలకు 3 నెలల ముందే పొత్తులపై స్పష్టత వస్తుందన్నారు పురంధేశ్వరి. తెలంగాణలో మొదటి రోజే పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. కొడంగల్ నియోజకవర్గంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తరపున నామినేషన్ దాఖలైంది. కొడంగల్ మాజీ శాసనసభ్యులు గురునాథ్ రెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. ఖమ్మంలో నామినేషన్ దాఖలు చేశారు కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. సోనియా, రాహుల్ గాంధీ ఆశీస్సులతో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని చెప్పారు ఆయన. నీతివంతమైన ప్రజాస్వామ్య పాలన కోసం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. ఇక తెలంగాణలో ఆసక్తి రేపిన గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీతారావు నామినేషన్ దాఖలు చేశారు. అబిడ్స్ లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఆమె నామినేషన్ పత్రాలు అందించారు. నిర్మల్ నియోజకవర్గంలో మొట్టమొదటి నామినేషన్ దాఖలైంది. నిర్మల్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు ఎల్ఏటి మహేశ్వర్ రెడ్డి. 2 సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు మహేశ్వర్ రెడ్డి అందజేశారు. బీజేపీ పార్టీ తరపున భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా చందుపట్ల కీర్తి సత్యపాల్ రెడ్డి తొలి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాన్ని ఆర్డీఓ రమాదేవికి అందించారు. నామినేషన్ సందర్భంగా ఆమె మద్దతుదారులు భారీగా తరలివచ్చారు. షర్మిల నిర్ణయంపై వైసీపీ శ్రేణులు భగ్గుమంటున్నారు. హైదరాబాద్ వైటీపీ కార్యాలయంలో కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. షర్మిల పాదయాత్ర కోసం కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. ఆ డబ్బుని తిరిగి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. టికెట్ రాకపోవడంపై ఎన్ఎస్యూఏ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ అసంతృప్తితో ఉన్నారు. హుజూరాబాద్ లేదా కూకట్పల్లి టికెట్ ఆశించి భంగపడ్డారు వెంకట్. దీంతో బల్మూరి ఇంటికి వెళ్లి బుజ్జగించారు వంశీచంద్రెడ్డి. ఎమ్మెల్యే శ్రీధర్ బాబుపై నమోదైన కేసులో హైకోర్టు స్టే విధించింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఆయనపై మంతని పిఎస్ లో కేసు నమోదైంది. దీంతో హైకోర్టును ఆశ్రయించారు శ్రీధర్ బాబు. హైదరాబాద్ మలక్పేట నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి షేక్ అక్బర్ ను ఎంఐఎం నాయకులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.
మంచిర్యాల జిల్లా భీమవరంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. లక్ష్మీ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు బాల్కా సుమన్. దళిత బంధు రాలేదని ఆత్మహత్య చేసుకున్న రమాకాంత్ కు మద్దతుగా ఆదిలాబాద్ రిమ్స్ దగ్గర బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. రమాకాంత్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్యకు నిరసన సెగ తగిలింది. బెల్లంపల్లిలో ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యేను మహిళలు అడ్డుకున్నారు. ఇప్పటి వరకు రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదంటూ నిలదీశారు. తాగునీటి సమస్యను కూడా తీర్చలేదంటూ మండిపడ్డారు. దాంతో ప్రచారాన్ని మధ్యలోనే ఆపేసి వెనక్కి వెళ్లిపోయారు దుర్గం చిన్నయ్య. నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ ప్రచారం ఊపందుకుంది. నిర్మల్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీహరిరావు మంజులాపూర్ కాలనీలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రజలకు వివరిస్తూ చేతి గుర్తుకు ఓటు వేయాలంటూ అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రచారంలో నిర్మల్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై అల్పపీడన ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో ఈ నెల 6వ తేదీ వరకు వర్షాలు పడతాయని అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ రేపు అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం అడవిలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ముక్తివనం పార్క్ సమీపంలో 3 మట్టి బొమ్మలకు కుంకుమ, పసుపు, నిమ్మకాయలతో పూజలు చేశారు. పందిలతో కోడి గుడ్లు, మద్యంతో పూజలు చేసినట్లు ఆనవాలున్నాయి. ఆ దృశ్యాలు చూసి పశువుల కాపర్లు, యాత్రికులు భయాందోళనకు గురయ్యారు. ప్రీపెయిడ్ సిమ్ కార్డ్ లాగా ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బాఘెల్ కూడా ప్రీపెయిడ్ సీఎం అంటూ కేంద్ర మంత్రి అమిత్ షా విమర్శించారు. డబ్బులు ఖర్చయిపోయాక సిమ్ కార్డ్ పనిచేయడం ఆపేసినట్లే ఛత్తీస్గఢ్ సీఎం టైం కూడా అయిపోయిందని అక్కడి కబీర్ ధామ్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. మళ్లీ అధికారం అసాధ్యమని తెలిసి 5 ఏళ్లలో భూపేష్ బాఘెల్ ఎన్నో కుంభకోణాలు చేశారని అమిత్ షా మండిపడ్డారు. భారత్లోని విభిన్నమైన ఆహార అలవాట్లను అంతర్జాతీయ పెట్టుబడిదారులకు గొప్ప వరమని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీ ప్రగతి మైదానంలో వరల్డ్ ఫుడ్ ఇండియా 2023 సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. టెక్నాలజీ, రుచి సమ్మేళనం భవిష్యత్లో ఆర్థిక వ్యవస్థకు మార్గంగా నిలుస్తుందని తెలిపారు మోదీ. రేవ్ పార్టీల్లో పాము విషాన్ని వాడుతున్నారు అనే ఆరోపణలపై బిగ్ బాస్ ఓటీటీ విజేత ఇల్విష్ యాదవ్ పై ఢిల్లీలో కేసు నమోదైంది. నోయిడాలో రేవ్ పార్టీ జరిగిన ప్రాంతంలో పోలీసులు దాడి చేసి 9 పాముల్ని స్వాధీనం చేసుకున్నారు. 5గురిని అరెస్ట్ చేశారు. అయితే తనకి ఈ కేసుతో సంబంధం లేదన్నారు ఇల్విష్ యాదవ్. ఇందులో 1% కూడా నిజం లేదన్నారు. బీజేపీ ఎంపీ, పీపుల్స్ ఫర్ యానిమల్స్ వ్యవస్థాపకురాలు మేనకా గాంధీ ఈ గ్యాంగ్ ను పోలీసులకు పట్టించారు. ఎల్విష్ చేస్తున్న వాదనను ఆమె ఖండించారు. వారం కిందట మధురాలో 8 మంది 8 పాములతో పట్టుబడ్డారని చెప్పారు. దర్యాప్తులో వారు ఎల్విష్ పేరును చెప్పారని వివరించారు. పీపుల్స్ ఫర్ యానిమల్స్ తరపున తమకు పాము విషయం కావాలని ఈ గ్యాంగ్ అడిగారని, వారిని రప్పించి పోలీసుల చేత పట్టించామని మేనకా గాంధీ వివరించారు. కథానాయక ప్రాధాన్య పాత్రలు చేస్తూ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంటున్న కంగనా రనౌత్ రాజకీయాల్లోకి వస్తారంటూ సంకేతాలు పంపుతున్నారు. శ్రీకృష్ణుడి కృప ఉంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. మొన్న అయోధ్య రాముడిని దర్శించుకున్న కంగనా తాజాగా గుజరాత్ లోని సోమనాథ్, ద్వారకా ఆలయాలను దర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కంగనా ప్రశంసించారు. ఆమ్ ఆద్మీకి అరవింద్ కేజ్రీవాల్ కు బీజేపీ భయపడుతోందని, అందుకే తమ నేతలపై ఈడీ దాడులు జరుగుతున్నాయని ఢిల్లీ మంత్రి అతీష్ విమర్శించారు. కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు ఈ వేధింపులకు ఆరంభమని చెప్పారామె. తమ పార్టీకి చెందిన మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ పై ఈడీ దాడి జరగడంతో తమ అంచనా నిజమైందని అతీష్ వివరించారు. యూపీలోని మధురలో రసాయన వాయువు లీక్ అయి నర్సింగ్ విద్యార్థులు అస్వస్థులయ్యారు. సీఎంఓ ఆఫీస్ లో పంప్ హౌస్ నుండి క్లోరిన్ గ్యాస్ లీక్ అయింది. ఆ వాయువు పక్కనే ఉన్న ఏఎన్ఎం శిక్షణా కేంద్రంలోకి వ్యాపించింది. దీంతో కొందరు విద్యార్థులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వారిని హాస్పిటల్ కి తరలించారు. కాసేపటికి క్లోరిన్ గ్యాస్ లీకేజ్ ని ఆపారు. తమిళనాడులో మరోసారి ఐటీ సోదాలు. అధికార పార్టీ నేత గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అయితే తాజాగా డీఎంకే మంత్రి వేలు ఇళ్లు ఆఫీసులో తనిఖీలు చేపట్టారు ఐటీ అధికారులు. చెన్నై, తిరునామల్లైలో పాటు 85 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. తమిళనాడు తూత్తుకూడిలో పరువు హత్యలు కలకలం రేపాయి. 3 రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న మారి సెల్వం, కార్తీగలను అతి కిరాతకంగా నరికి చంపారు. ప్రేమ పెళ్లి చేసుకోవడంతో తమ పరువు పోయిందని భావించిన యువతి కుటుంబ సభ్యులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.